Now I take the privilege to welcome today's distinguished guest, Dr. Raghavendra S. Prasad Garu, who immigrated to USA. He worked as a medical officer in US Navy. He also worked as private practitioner in Anaheim. He practiced long-term care in Dallas from 2001 till date. He's a national speaker on spirituality and medicine. He is the medical director of several US and international medical camps. He is the author of poetry, Kavita Kalyani, and the author of Hinduism, a Prime, and also Hindu Dharmam Praveshika. I request our distinguished guest, Dr. Raghavendra S. Prasad Garu, to share his valuable thoughts with us. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి ఎదుగుదాం, కలిసిమెలిసి పెంచిన మంచిని నలుగురికి పంచుదాం, కలిసిమెలిసి కలతలు లేక జీవించుదాం అని ఈ శాంతి మంత్రం యొక్క సందేశం. తెల్లదొరల తుపాకీలకు గుండెని ఎదురొడ్డిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం జిల్లా నా జిల్లా. ఇందులో ప్రకాశం జిల్లా వాసులు ఎంతమంది ఉన్నారో? ప్రకాశం జిల్లా ఒంగోలు జాతి ఎద్దు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హుందాతనంతో అది నడుస్తుంటే ఎంత అందంగా ఉంటుందండి. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా దాన్ని బ్రాహ్మిన్ బుల్స్ అంటారు. దాని అందం కోసమే కొనుక్కొని వెళ్తారు. అటువంటి ఒంగోలు బుల్స్కి స్వస్థానమైన ఒంగోలులో మాట్లాడటానికి ఎంతో ఆనందంగా ఉంది. 4 సంవత్సరాల క్రితం, 4 దశాబ్దాల 4 సంవత్సరాల క్రితం, 44 సంవత్సరాల క్రితం జేబులో $8, ఆ రోజు ఇచ్చింది $8 ఇండియా గవర్నమెంట్. $8 జేబులో పెట్టుకొని చేతిలో ఒక పట్టా పెట్టుకొని దేశం కాని దేశంలో సుదీర్ఘమైన తీర్ఘ చోట్లకి వెళ్ళటం జరిగింది. ఆ దేశంలో మమ్మల్ని చాలా బాగానే చూశారు. యుఎస్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్గా పనిచేసే అవకాశాన్ని కల్పించారు. పై చదువులు చదువుకునే అవకాశం కల్పించారు. అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అక్కడ ప్రొఫెసర్గా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో పనిచేసే అవకాశం కూడా కల్పించారు. ఇన్ని ఇచ్చిన అమెరికా 44 సంవత్సరాలు అమెరికాలో ఉన్న కేవలం 29 సంవత్సరాలు నా జీవితం ఇండియాలో. ఇండియా కంటే అమెరికాలో ఎక్కువ కాలం ఉన్నా కూడాను ఈ దేశం పైన ఎందుకో పిచ్చి మమకారం. ఎందుకని అడిగితే సమాధానం లేదు. సాల్మన్ అనే
ఫిష్ ఎక్కడైతే అవి గుడ్లు పెట్టి, ఎక్కడైతే ఆ గుడ్లు పిల్లలై అవుతాయో అవి మళ్ళీ పోయి సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ అదే చోటుకి మళ్ళీ గుడ్లు పెడతానికి వస్తాయి. ఎన్నో అవరోధాలని ఎదుర్కొని వేల మైళ్ళు ఈదుకుంటూ వస్తాయి. పక్షులు, నెల్లూరు దగ్గర సరస్సు ఉంది, ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్ళి ఇక్కడ పొదిగిన పక్షులు మళ్ళీ అక్కడికి వస్తే కానీ సంతోషంగా ఉండలేవు. ఇదేనేమో మాలో కూడా ఈ పిచ్చి దేశంపై ఎంతో మమకారం. ఇక్కడికి వచ్చినప్పుడే ఈ చెమట, ఈ మట్టి, ఈ ధూళి మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. దగ్గర ఉన్నప్పుడు మీరందరూ భారతదేశపు భారతావని, భరతమాత దేహాన్ని మాత్రమే చూస్తారు. కానీ సుదీర తీరాలకు వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఒక దేహాన్ని మాత్రమే కాదు, ఈ దేశపు ఆత్మని చూస్తాం, అంతరంగాన్ని చూస్తాం, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చూసి అబ్బురు పడిపోతాము. ప్రపంచానికైతే తలమానికంగా ఉన్న మన భారతదేశపు ఆధ్యాత్మిక సంపదను చూసి మేమెంతో గర్విస్తాం. సరస్వతీ నది అంతర్వాహిని అంటారు. మన సంస్కారాలు, పండుగలు, విజ్ఞాన శాస్త్రం దగ్గర నుంచి ఏది తీసుకున్నా ఆధ్యాత్మిక మయమై ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచానికి విశ్వం ప్రాణమయం. ప్రపంచంలో, విశ్వంలో ఉన్న ప్రతి పదార్థము ప్రాణంతో నిండి ఉన్నదని సందేశం ఇచ్చిన భారతదేశం. కానీ మనకొక దురలవాటు ఉందండి. మనం చెప్పినది మనం చెప్తే వినే పరిస్థితి లేదు. మనం చెప్పింది నేర్చుకొని పాశ్చాత్యులు వాళ్ళు చెబితే మళ్ళీ అది విని అది చాలా గొప్ప థియరీ అని చెప్పి చప్పట్లు కొడతాం. అది మనకున్న దురలవాటు. తెల్లవాడు చెబితేనే అది వేదం అవుతుంది, భారతీయుడు చెబితే అది వేదం కాదు. ఈ వేదాన్ని తీసుకొని తెల్లవాడు మళ్ళీ మనకు రీఎక్స్పోర్ట్ చేస్తేనే అది వేదం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫ్రిట్స్ ఆఫ్ క్యాప్రా ఎంతమంది విన్నారో నాకు తెలియదు. టావో ఆఫ్ ఫిజిక్స్ అనే బుక్ రాశాడు ఒక ఫిజిసిస్ట్. అతను శాంతా మానికా బీచ్, లాస్ ఏంజలస్లో బీచ్లో పడుకొని సన్ బేతింగ్ చేస్తూ ఆకాశం వైపు చూస్తే ఈ ఎక్స్పీరియన్స్ ద డాన్స్ ఆఫ్ కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ అండ్ హీ మెన్షన్ దట్ ఇన్ హిస్ బుక్ కాల్డ్ టావో ఆఫ్ ఫిజిక్స్. అంటే విశ్వమంతా చైతన్యమయమని చెప్పాడు. అదే కాదండి, మన పెద్దలు అంటుంటారు అభిషేకం వాటర్, హీలింగ్ వాటర్ అని. మనం పుష్కరాలకి నదీ స్నానం చేస్తాం. అన్ని మతాల్లోనూ ఉంది, బ్యాప్టిజం నీళ్ళల్లో మునుగుతారు. అట్లే మెక్కాకి వెళ్తే పవిత్రమైన నీళ్ళు అని చెప్పి తీసుకొస్తారు. బట్ ఈ నీటిలో ఏముందంటే ఇదంతా మూఢనమ్మకం అని అనుకుంటాం. కానీ నీటిలో చైతన్యం ఉంది అని ఒక జాపనీస్ సైంటిస్ట్ మసారు యమాటో అని వాటర్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చూపెట్టాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. వీడియో ప్లీజ్.
మనకి ఇది కొత్త కాదండి, ఎందుకంటే దే ఆర్ రీఎక్స్పోర్టింగ్ అవర్ ఐడియా బ్యాక్ టు ఇండియా. మన ఆయుర్వేదంలో ఆధ్యాత్మికత వైద్యం కలిసి ఉన్నది. ఎప్పుడు వైద్యుడు జీవన పరమావధి కొరకు వైద్యం చదివే రోజులు ఒకప్పుడు ఉన్నాయి, కానీ ఈరోజు జీవనోపాధి కొరకే వైద్యం నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు వైద్యుని స్వచ్ఛత, సరళత, నిర్మలత, పారదర్శకత, క్యారెక్టర్, క్లారిటీ, కనెక్టివిటీ, కంపాషన్, కాంపిటెన్స్, హ్యూమిలిటీ, ఇవన్నీ ఆధ్యాత్మిక లక్షణాలు చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు. కానీ మనలో అందరూ ఏదో ఒక రోగంతో బాధపడుతున్నాం. ఏమీ నాకు లేదంటే కనీసం భవరోగంతో కూడా బాధపడుతున్నాం. భవరోగం అంటే ఏమీ కాదండి, ఈ కనిపించేదే నిత్యమని, ఈ దేహమే పర్మనెంట్ అని మనం జీవిస్తుంటే మన స్వస్వరూపాన్ని మరిచి జీవించడమే భవరోగం. దీన్నే భావరోగం అంటారు, మరపు రోగం అంటారు, స్వస్వరూప అజ్ఞాన రోగం అంటాం. కానీ డాక్టర్స్కి, వైద్యునికి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఫిజిసిస్ట్కి కూడా ఇదే అడ్వాంటేజ్ ఉంది. అందుకనే ఎక్కువ మంది స్పిరిచువల్ లీడర్స్ ఇన్ ద వరల్డ్ ఫిజిసిస్ట్. చాలామంది ఫిజిసిస్ట్ ఆధ్యాత్మికంగా చాలా ఎదిగిన వాళ్ళు, ఐన్స్టీన్ లాగా. వైద్యుడికి కూడా ఇదే అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే దేహము ఉన్నంత వరకే సందేహం ఉంటుంది, కానీ దేహాన్ని అర్థం చేసుకుంటే, దేహం తెలిస్తే సృష్టి అంతా తెలుస్తుంది. మైక్రోకాస్మిక్ దేహంలో ఏం జరుగుతుందో తెలిస్తే సృష్టి అంతా తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఈ దేహము తల్లిదండ్రుల సంయోగంతో ఒక సెల్ నుంచి 1 2 అయి 2 4 అయి 4 8 అయి 16 అయి 32 అయి 64 అయి చివరికి 200 ట్రిలియన్ సెల్స్గా మారిన ఈ దేహం ఒక్కొక్క కణంలో 50 బిలియన్ల కెమికల్ ప్రాసెసెస్ ఫర్ సెకండ్ జరుగుతున్నాయి. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భంలోనే ఇదంతా మన దేహంలో మనకు తెలియకుండానే జరుగుతుంది. అది మనకి ఎరుకలోకి వస్తే ఆధ్యాత్మికత రాకుండా మనకి ఎట్లుంటుంది? మన దేహాన్ని అర్థం చేసుకుంటే ఈ దేహంలో ఉన్న దేహిని అర్థం చేసుకున్నట్లే. కర్మ మార్గము విడరాని కాలిబాట, భక్తి మార్గము సులువైన బండి బాట, జ్ఞానమైన విమానంబుపై యాన, ధ్యానమన్న సముద్రపుపై ఓడ ప్రయాణంబుగాదే అన్నాడు సత్యసాయిబాబా. ఇందులో ఒక్క విషయం చెప్తాను. కర్మ మార్గము విడరాని కాలిబాట. కాలిబాట అంటే ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఎఫర్డబిలిటీ అవసరం లేదు, 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు, నడవగలం. విడరాని అని ఎందుకన్నాడు? జన్మన్ తీసుకున్న ప్రతి మానవుడు, మనది కర్మ జన్మం, కర్మ శేషముతోటే ఈ జన్మనెత్తాం. కాబట్టి ప్రతి మానవుడు కర్మ చేయక తప్పదు. సో ఆ కర్మ ఏ రకంగా చేయాలి అంటే నిష్కామ కర్మ అన్నది భగవద్గీత. ప్రపంచంలో ఒక కొత్త మార్గాన్ని నిర్దేశించింది భారతీయ ఆధ్యాత్మికత. అదే నిష్కామ కర్మ అనేది ప్రపంచంలో ఏ దేశము ఎవరికి చెప్పలేదు, ఒక్క భారతీయతే ప్రపంచానికి చాటింది ఈ నిష్కామ కర్మ. ఈ నిష్కామ కర్మ అంటే ఏమిటండి అని అంటే ఎక్కడికో వెళ్ళి నేర్చుకోక్కర్లేదు,
మన దేహంలో ఉన్న ప్రతి కణం కణం నిష్కామ కర్మనే చేస్తూ ఉంటుంది. ఏ కణం కూడాను మిగతా అన్ని కణాలతోటి సహకరించి, మిగతా కణజాలంతో సహకరించి దేహం యొక్క మంచి కొరకే పనిచేస్తుంది. అది నిష్కామ కర్మం. కానీ ఏ ఒక్క కణమైనా స్వార్థంతో నేనే ముఖ్యము, ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ అని అనుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. ఇంకా చూడండి, నదులు, మనం జీవం లేదనుకుంటాం నదులకి. నదులు పారుతూ మనందరి దాహార్తిని తీర్చి రైతుల పంటలను సస్యశ్యామలం చేసి మన నగరాలను మన దేహాలను శుభ్రపరిచి మళ్ళీ కిందకి పోతూ పోతూ మన మాలిన్యాన్ని తీసుకొని తన మలినమై ప్రవహిస్తుంది. అందుకే గంగామ్మ తల్లి అని మనం గౌరవిస్తాం నదులని. అది చేసేది కూడా నిష్కామ కర్మమే. చెట్లు మనంత కాన్షియస్నెస్ లేదు, అయినా కూడాను మనము విసర్జించిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మంచి ఆక్సిజన్ని మనకి ఇస్తుంది చెట్టు. అది చేసేది కూడా నిష్కామ కర్మమే. గోవులు, భారతదేశంలో గోవుల్ని ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే ఆ గోవులో ప్రతి కణము నిష్కామ కర్మానికి ఎగ్జాంపులే. ఎండు పనికి రాని ఎండి గడ్డి తిని అమృత తుల్యమైన క్షీరాన్ని మనకు తాగటానికి ఇస్తాయి గోవులు. అదే కాదు, తన పిల్లలకి కొంచెము పాలిచ్చి మిగతా పాలంతా మనకే ఇస్తాయి. చనిపోయిన తర్వాత కూడా దాని చర్మం మనకు పాదరక్షలై ఉపయోగపడతాయి. మన చర్మం ఎందుకు ఉపయోగపడదండి, కానీ గోవు చర్మం మనకు పాదరక్షలై ఉపయోగపడతాయి. సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ నిష్కామ కర్మమే చేస్తూ ఉంటారు. ప్రకృతి అంతా నిష్కామ కర్మమే చేస్తుంటుంది. వేదవ్యాసుడు 18 పురాణాలు రాసిన తర్వాత దాని సారాంశం 2 మాటల్లో చెప్పాడండి. అష్టాదశ పురాణైసు యాసేన వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఈ 2 చాలండి, మిగతా అంతా నేర్చుకునే పని లేదు. ప్రేమించు, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని సత్యసాయి బాబా గారు సూక్తినిచ్చాడు. అంటే ప్రేమించు, సేవించు, సహాయపడు, పీడించకు అని. ఒక్కసారి సృష్టిని అర్థం చేసుకుంటే మనలోనే ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో అర్థమవుతుంది. ఉన్నది మొట్టమొదట సృష్టి బీజాన్ని మనం బ్రహ్మన్ అంటాం. ఈ బ్రహ్మన్ బాడీని విరాట్ అంటాం, బ్రహ్మన్ మైండ్ని హిరణ్య గర్భ అంటాం, ఆ బ్రహ్మన్ ఆత్మని ఈశ్వర అంటాం. దాంట్లో ఒక స్పందన మొదలై, స్పందన అంటే ఓంకారం, ప్రణవం మొదలై శబ్ద స్పర్శ రూపరస గంధాదులు మొదలై స్పేస్, ఎయిర్, ఫైర్, వాటర్, ఎర్త్ ఆవిర్భవించాయి. నీరు రాగానే జీవం మొదలైంది. చూడండి, క్వాంటమ్ మెకానిక్స్ చూస్తే quantum mechanics started on a principle that light it is a particle at times, but at times it behaves like a wave. This is what quantum mechanics has learned. But మన ఆధ్యాత్మికత చూడండి, ఒక స్టెప్ ముందరకెళ్ళింది.
స్పందనతో మొదలైన ప్రపంచం ప్రవాహమై ప్రాణమై తర్వాత అది కదలిక అవుతుంది. కదలిక గ్రాస్ ఆస్పెక్ట్, స్పందన సటిల్ ఆస్పెక్ట్, ఫైనర్ ఆస్పెక్ట్ ఈజ్ వేవ్ అనేది. ఇంకా ఆ ప్రవాహం జోలికి ఇంకా క్వాంటమ్ మెకానిక్స్ రాలేదు. ఈ రకంగా వృక్షజాలం అంతా వచ్చి జంతుజాలం అంటే మొట్టమొదట aquatic animals, amphibians, then animals, higher animals. Finally, the pinnacle of creation, human being is born. What is the difference between animal and human being? Up to animal, it is programmed evolution. Darwin's theory works up to human being. అంటే ధర్మం ప్రతిదీ ధర్మం పాటిస్తుంది. బఫెలోకు పోయి ధర్మం గురించి చెప్పే అవసరం లేదు. అది బఫెలో ధర్మం ఎప్పుడూ పాటిస్తుంది. లయన్ ఆల్వేస్ ఫాలోస్ లయన్స్ ధర్మ. అవి ఇన్స్టింక్ట్స్ తోటి, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ తోటి, ఆహార నిద్ర మైథునాదులతోటి జీవితం అంతా గడుపుతుంది ఆ 4 వాటితోటే. కానీ మనలో కూడా దేవుడు మనకొకటి స్పెషల్గా ఇచ్చాడు. దాన్నే బుద్ధి అంటాం. బుద్ధి అంటే డిస్క్రిమినేటింగ్ పవర్. ఈ ఫ్రీ విల్లో మంచి చెడు అనేది డిస్క్రిమినేట్ చేసే బుద్ధి ఒక్క మానవుడికే ఇచ్చాడు. ఈ ఇచ్చిన శక్తి వల్ల ఇట్ కుడ్ బి ఏ బ్లెస్సింగ్ ఆర్ ఇట్ కుడ్ బి ఏ లయబిలిటీ. సరిగా వాడుకొని ఎదగచ్చు, దైవమే కావచ్చు. సరిగా వాడుకోక జంతువు కావచ్చు, దానవుడు కావచ్చు. సో మనలో 4 తరగతులండి. ఎందుకు చెప్తున్నానో, డాక్టర్లో కూడా ఈ 4 తరగతులు ఉన్నాయి మనుషుల్లో ఉన్నట్లు. అందుకని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇచ్చిన బుద్ధిని, డిస్క్రిమినేటింగ్ పవర్ని సరిగా వాడుకొని వాడు, బుద్ధి మాంద్యం ఉన్నవాడు, బుద్ధి మీద ఎన్నో లేయర్స్ ఆఫ్ అజ్ఞానం కప్పి ఉండి జన్మల ఇది ఉండి బుద్ధి వికసించిన వాడు ఆకారం మానవుడైన జంతువులాగానే బతుకుతాడు. చాలామంది ఈ కోవకు చెందిన వాళ్ళు దీన్ని మితిమీరి ఇంకా హింసా ప్రకృతితోటి, అంటే స్వార్థం తప్పితే స్వార్థము పరిధులు దాటి ఎదుటి వాడిని హింసిస్తే మనం సంతోషపడతాం. ఐ కెన్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అండి. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే వాడికి వైద్యం గురించి ఏం తెలియదు. పేషెంట్ పల్లెటూరు వాడు. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో టెస్టులు రాస్తారు, ఏయో ప్రొసీజర్స్ చేయిస్తారు. ఎందుకు? స్వార్థం. తనకు అందులో కమిషన్ వస్తుంది. తన జేబు నింపుకోవడానికి పేషెంట్ని పీడిస్తాడు. ఇటువంటి పీడించే డాక్టర్స్ దానవ డాక్టరు అంటాం. మనిషి కాదు, జంతువు కాదు, దానవ డాక్టర్ అని విశ్లేషించవచ్చు. జంతువు డాక్టర్ ఎవరండి? అహంకారంతో నాకు అన్నీ తెలుసు, నేను నేర్చుకోవలసినది వేరొకటి లేదు, నీవు చెబితే నేను విన్ను అని అహంకారంతో ఉండి ప్రవర్తించే డాక్టరు ఈ కోవకు చెందుతాడు. మానవ డాక్టర్ ఎవడండి? మానవత్వంతో ఉన్నవాడే మానవ డాక్టర్. మానవత్వం అంటే బుద్ధిని సరిగా వాడి
యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని వాడి మానవత్వంతో ఉండేవాడు మానవ డాక్టర్. దీనికంటే అధిగమించే కొంతమంది డాక్టర్లు ఉంటారండి, చాలా అరుదు. వీళ్ళు అందరిలోనూ దేహాన్ని దేహంగా చూడరు. దేహం దేవాలయో ప్రోక్తో జీవదేవ సనాతన అనే సూత్రాన్ని పట్టుకొని ఈ దేహం కదిలే గుడి లాంటిది, ఈ కదిలో గుడిలో దైవం ఉన్నాడు అని చెప్పి దృష్టితోటి పేషెంట్ని చూస్తూ ఆ ఏకాత్మ భావంతో ఆ పేషెంట్కి కనెక్ట్ అయ్యి పేషెంట్ బాధని తన బాధగా తీసుకొని ఆ పేషెంట్ బాగవాలి అని దృష్టితోటి చూసేవాడు దివ్యమైన డాక్టరు, దివ్య డాక్టర్. ఆయుర్వేదం అంటే ప్రాణ విజ్ఞానం. ఇందులో ఫుడ్ అండ్ మైండ్, వెస్ట్రన్ సైన్సెస్ అన్నీ ఫుడ్లో క్యాలరీస్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయని అంటారు. కానీ ఒక్క భారతవని మాత్రమే ఆహారంలో మైండ్ ఉంది అని చెప్తుంది. గ్రాస్ పోర్షన్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎలిమినేటెడ్, సటిల్ పోర్షన్ ఫార్మ్స్ అవర్ బ్లడ్ అండ్ బోన్స్ అండ్ మజిల్స్, ద కాజల్ పోర్షన్ ఆఫ్ అవర్ ఫుడ్ బికమ్స్ అవర్ మైండ్ అని. కలకంట కంట కన్నీరులకిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి అని సుమతి శతకం చెబుతుంది. అంటే ఇంట్లో ఉన్న గృహిణి కన్నీటితోటి వంట చేస్తే అది చిన్నవారికి సంతోషం ఉండదు అని. ఎందుకు? ఏడుస్తా ఆవిడ పని చేసింది కాబట్టి అది ఆ ఆహారంలోకి పోతుంది. మన రైతు సంక్షేమం ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం? రైతు ఏడుస్తూ పండిస్తే ఆ పంట తిన్న వారికి కూడా సంతోషం ఉండదండి. ఏ దేశంలో రైతు సుఖంగా సంతోషంగా ఉంటాడో ఆ దేశం సుఖంగా సంతోషంగా ఉంటుంది అనే దానికి కూడా ఇది తర్కాణం. ఆయుర్వేదం ఉపవేదం. ఇది 100 BCకి ముందర ఉన్నది. ఇది వైద్యో నారాయణో హరి అని వైద్యుడిని పైకెత్తింది. అంటే ఈ నారాయణుడితోటి సమానం, హరితోటి సమానం అని వైద్యుడిని అందలానికి ఎక్కించింది. కానీ ఎంతమంది వైద్యులు దీనికి ఎలిజిబుల్ అవుతారు అని ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాబో వైద్యులు మన ముందర ఉన్నారు. మీ భవిష్యత్తు అంతా మీ ముందర ఉన్నది. మీరే నిర్ణయించుకోండి. వైద్యో నారాయణో హరులు అవుతారో లేకపోతే దానవ వైద్యులు అవుతారో, ఏదైతే మీకు మీ కుటుంబానికి సంతోషమో ఆలోచించుకోండి. ఎలాంటి వైద్యుడు నారాయణుడు అవుతాడు? వెన్నెల లాంటి మనస్సు, వెన్న వంటి హృదయం, తేనె వంటి పలుకు. మళ్ళీ చెప్తాను. వెన్నెల వంటి మనస్సు, వెన్న వంటి హృదయం, తేనె వంటి పలుకు. ఈ మూడు ఉన్నవాడు నారాయణుడు అవుతాడు. స్వచ్ఛత, సరళత, నిర్మలత, పారదర్శకత అంటే క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ, హ్యుమానిటీ ఉండాలి. వీటన్నిటికీ మించి క్యారెక్టర్ ఉండాలండి. రాన్ టెంపెస్ట్ అని లాస్ ఏంజలస్ టైమ్స్ రిపోర్టర్ మనకి ఢిల్లీలో ఉండేవాడు.
చాలా చక్కటి వ్యాసాలు రాసేవాడు ఇండియాని గురించి. ఒకసారి వ్యాసంలో ఇండియాలో ఏ స్మైల్ ఈజ్ మిస్అండర్స్టూడ్ అన్నాడు. పర్టికులర్లీ డోంట్ స్మైల్ ఎట్ ఎ ఉమెన్ ఆన్ ద స్ట్రీట్. అమెరికాలో ఎలివేటర్లోనే ఎక్కడైనా ఎదురు పడితే స్ట్రేంజర్స్ కూడా వి జస్ట్ స్మైల్ ఎట్ ఈచ్ అదర్. బట్ ఇండియాలో స్మైల్ ఈజ్ మిస్అండర్స్టూడ్ అని వ్యాసం రాశాడు. మందహాసము కంటే మంచి మందు లేదు. వినండి, ఇది నేను చెప్పేది నిజం. మందహాసము కంటే మంచి మందు లేదు. అవని మందులన్నీ అనుపాదములే కానీ అసలు సిసలు మందు సానుభూతి. వాట్ ఈజ్ సానుభూతి? సహ అనుభూతి. నువ్వు అనుభవించేది, నీ పేషెంట్ అనుభవించేది నువ్వు అనుభవిస్తే అంటే యు కనెక్ట్ టు ద పేషెంట్. అది సానుభూతి అంటారు. దాన్నే ఇంగ్లీష్లో కంపాషన్ అంటారు. కంపాషన్ అంటే కామన్ ప్యాషన్. ఇద్దరికి కనెక్ట్ అవ్వాలి. ఈ కనెక్ట్ అవటమే నాకు చాలా సంవత్సరాలు పట్టింది, కనెక్ట్ అవటం నేర్చుకోవటం. నేను లాస్ ఏంజలస్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐ ఇన్హెరిటెడ్ ఏ ప్రాక్టీస్ ఫ్రమ్ ఏ రిటైరింగ్ డాక్టర్. ద డాక్టర్ హ్యాస్ old office personnel. So my office personnel were 80 plus, whereas I was a young doctor in 30s. Every time I go to the office, she opens up a wallet and used to show me her grandchildren's pictures. And I used to think, when is she going to finish? This is a routine thing. I didn't realize how much happiness it gives to show your grandchildren's pictures. Till I had my own grandchildren. So I used this lesson in my practice. I am a geriatrician taking care of elderly people. The average age is 85 years. They usually think they will forget. So they make a big list of their complaints and they come to you. So I used this trick. The moment they open the list, I ask them, how many grandchildren do you have? The moment I said, they forget about the list, all the complaints. They open up their wallet and talk about very proudly about all the grandchildren. Ante it is a movement of connecting to the patient. Why this is important? మీరందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్ అయి పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే ఒక ఆర్ఎంపీ డాక్టర్ క్వాక్ హూ డజంట్ హ్యావ్ ఎనీ మెడికల్ నాలెడ్జ్ మీకంటే మంచి ప్రాక్టీస్ ఉంటుంది వాడికి. ఎందుకు? వాడు ఆ ఊళ్ళో కిచెన్లోకి వెళ్ళి, వదినా బాగున్నావా, ఇవాళ ఏం చేసావు, ఆకలి వస్తుంది అన్నం పెడతావా అని అడుగుతాడు. అంటే he knows how to connect to people. He knows the human element and how to interact with people. Unfortunately, this is not taught in our medical schools. I wish they teach this interpersonal relationship and connecting to patients in our medical schools. They have what is called the sensitivity training in US schools now. What this sensitivity training is, when the first year student comes into the medical college, they have them being examined by each other. One student examines the other person. Under the lights, he strips and has to feel how a patient feels under the lights. And that is called empathy training. And I wish we have that. I remember during the anatomy days, students used to play with dead bodies, organs, as if it is a non-entity. I will tell you what they do in US. They do
every day they give token. మీ విద్యకు అవకాశాన్ని కల్పిస్తున్న రోగులకు, విద్యకు అవకాశం కల్పిస్తున్న సవాళ్ళకి మీరు కృతజ్ఞత తెలపటం నేర్చుకోకపోతే మన జన్మ సార్థకం కాదు. ఇది ఇప్పుడు అలవాటు కాకపోతే ఇది మనకు అలవాటు కావాలి. ప్రేమ, నారాయణుడు కావాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేని బాధ్యత ఒక శాపం. బాధ్యత అంటే నా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ డాక్టర్. ఆ డాక్టర్గా ప్రేమ లేకపోతే వైద్యుడిపై, రోగిపై అది ఒక శాపం. ప్రేమ లేని బాధ్యత ఒక శాపం. ప్రేమ నిండిన బాధ్యత ఒక వరం. బాధ్యత లేని ప్రేమ దైవకం. డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిప్లోరబుల్. డ్యూటీ వితౌట్ లవ్ ఈజ్ డిప్లోరబుల్. డ్యూటీ విత్ లవ్ ఈజ్ డిజైరబుల్. లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. విద్య, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏమిటి? అందరూ చూస్తున్నప్పుడు మనం అందరము ఉత్తమ విద్య పర్సు కింద పడితే, ఇంకెవరూ చూడకుండా ఉంటే నువ్వు అది తీసుకెళ్ళి అది పోగొట్టుకున్న వానికి ఇస్తే అది నీ క్యారెక్టర్. ఇవ్వకపోతే అది నీ బ్యాడ్ క్యారెక్టర్ అనేది. అంటే ఎవరు చూడకుండా ఉన్నప్పుడు నువ్వు చేసే సక్రమమైన నడవడి మన క్యారెక్టర్. సో విద్య, వీడు చదువుకున్నవాడు అనే దానికి నిర్వచనం ఏమిటి? ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. సైన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ హ్యూమిలిటీ. వినయం. వినయం లేకపోతే ఎంత విద్య ఉన్నా కూడా వేస్ట్. ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్నెస్. మంచితనము. గుడ్నెస్ ఈజ్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్. ప్రతివాడు గొప్పవాడు అవ్వాలనుకుంటాడు, కానీ గొప్పవాడు ఒక్కడే కాగలడు. కానీ మంచి వాళ్ళకి కాంపిటీషన్ లేదండి. ఎవ్రీబడి కెన్ బి ఎ గుడ్ పర్సన్ అనేది. సో మీరందరూ భావి భారత పౌరులు, భావి ఫిజిషియన్స్. ఇందులో 3 క్యాడర్స్ ఉన్నాయండి. మెడికల్ స్కూల్లో నుంచి గ్రాడ్యుయేట్ కాగానే మనము క్వాలిఫైడ్ డాక్టర్. ఈ క్వాలిఫైడ్ డాక్టర్ ఇంటర్న్షిప్, తర్వాత రెసిడెన్సీ, సీనియర్ డాక్టర్స్ పక్కన పనిచేసి కొంత నైపుణ్యం, తర్వాత బెడ్ సైడ్ మేనర్స్ ఇటువంటివి నేర్చుకుని ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ నేర్చుకుంటాడు. మొదట నేర్చుకున్నది సైన్స్ ఆఫ్ మెడిసిన్, తర్వాత హీ లెర్న్స్ ఆర్ట్ ఆఫ్ మెడిసిన్. ఇందాక చెప్పానే కనెక్టివిటీ అని. పేషెంట్ తోటి కనెక్ట్ అవ్వగలిగిన డాక్టరు హార్ట్ ఆఫ్ మెడిసిన్లోకి ఎంటర్ అవుతాడు. అటువంటి వాడే దివ్యమైన డాక్టరు, అటువంటి వాడే నారాయణుడు, అటువంటి వాడే హరి. మీరందరూ దివ్యమైన నారాయణ హరి లాంటి డాక్టర్లు కావాలని, దానవ డాక్టర్లు కాకూడదని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి నా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. సాయిరామ్.
టైం దాటానా It's a wonderful message. This this evening, it's beyond my capacity to understand really what sir is. I don't know really. But as a human being, I try to understand some of the important issues. You please keep these things in your memory, in your memory store, and follow. You will be a good human being. You are a very successful human being in your lifespan. Thank you.